ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అయిన వెంటనే డయాలసిస్ చేస్తారా అని ఒక డౌట్ ఉంది. చూడండి, మన బాడీలో 2 కిడ్నీలు ఉంటాయి. 2 కిడ్నీల ఫంక్షనింగ్ ఎప్పుడైతే 90% పడిపోతుందో, అంటే 90% పూర్తిగా పని చేయకుండా ఉంటాయో, అప్పుడు మాత్రమే పేషెంట్కి డయాలసిస్ నెసెసరీయా కాదా అని చెప్పి ఒక నెఫ్రాలజిస్ట్ మాత్రమే చెప్పగలరు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కానీ ఎవ్రీ 3 మంత్స్కి లేదా రెగ్యులర్లీ 6 మంత్స్కి ఒకసారి రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేసుకోవడం చాలా మంచిది. ఇందులో సీరం క్రియాటినిన్, యూరియా, ఎలక్ట్రోలైట్స్ వంటి కొన్ని బ్లడ్ టెస్ట్ అనేవి వస్తాయి. సో వాటిలో వచ్చే వాల్యూస్ బట్టి మన కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంది అని తెలుసు. మోస్ట్ ప్రాపర్లీ GFR, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్, అంటే మనకి కిడ్నీ అనేది 5 స్టేజెస్లో కొలాప్స్ అవుతుంది. స్టేజ్ 1లో కిడ్నీ ఫంక్షనింగ్ అనేది 90% వరకు వచ్చేస్తే, లాస్ట్ స్టేజ్లో ఓన్లీ 5% మాత్రమే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. సో ఇటువంటి స్టేజెస్లో GFR రేట్ అనేది, యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో ఈ GFR రేట్ అనేది కిడ్నీ ఫంక్షనింగ్ ఎంతవరకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. సో కిడ్నీస్ ఫెయిల్ అయిన వెంటనే డయాలసిస్ చేసేస్తారు అని భ్రమలో దయచేసి ఉండకండి. అలా అని చెప్పి ఈ మెడిసిన్ వాడితే తగ్గుతుంది, లేదా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే తగ్గుతుంది, ఈ ఆయిల్స్ యూస్ చేస్తే తగ్గుతుంది అని మాత్రం దయచేసి కిడ్నీ వ్యాధిని నెగ్లెక్ట్ చేయకండి. వన్స్ మీరు కిడ్నీ టెస్ట్లు ఏ చిన్న హాస్పిటల్లో, ఎక్కడైనా చిన్న చిన్న ల్యాబ్స్లో చేసుకున్నా కానీ వెంటనే మీరు డాక్టర్ నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. సో వాళ్ళు మీకు కండిషన్ అనేది ఎంతవరకు ఉంది, డయాలసిస్ అనేది నెసెసరీయా కాదా అని చెప్పి దానిపైన పూర్తిగా వివరణ ఇస్తారు. సో అంతకు ముందే మీరు మీ సెల్ఫ్ నిర్ణయాలు తీసుకొని దయచేసి లేనిపోని మెడికేషన్స్ అన్నీ యూజ్ చేసి ప్రాబ్లమ్ని ఇంకా పెంచుకోకండి. సో ఈ రీనల్ ఫంక్షన్ టెస్ట్లో సీరం క్రియాటినిన్ కానీ, యూరియా కానీ, సోడియం, పొటాషియం క్లోరైడ్ ఇటువంటి వాల్యూస్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి అని అంటే డయాలసిస్ అనేది నెసెసరీ ఉండదు. ఇవి అబ్నార్మల్